హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటా రసం చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రసాన్ని మనం 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టమాటాలను ఉడకబెట్టే పని లేకుండా చాలా సులువుగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా టమాటా రసం చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కొంచెం మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 4 టమాటా, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. టమాటాను ఇలా మెత్తగా వేసుకున్నాక అందులో చిన్న నిమ్మకాయ సైజులో సగం చింతపండును 10 నిమిషాల పాటు నానబెట్టుకొని ఇప్పుడు ఈ టమాటాలో వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని మరొకసారి మిక్సీ వేసుకోవాలి. టమాటాను ఈ విధంగా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో కచ్చాపచ్చాగా దంచిన 3 వెల్లుల్లి రెప్పలు, 2 ఎండుమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న టమాటా ప్యూరీ, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. టమాటాలు మనం పచ్చి వేసుకున్నాం కాబట్టి ఆ పచ్చి వాసన పోయేంత వరకు 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది. 2-3 నిమిషాల తర్వాత టమాటా కొద్దిగా ఉడుకుతుంది. ఇప్పుడు అందులో 2.5 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. మీకు ఇంకొంచెం స్పైస్ ఎక్కువగా కావాలనుకుంటే వాటర్ని తగ్గించుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత రసాన్ని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. ఈ రసం బాగా మరగాల్సిన అవసరం లేదు, 10 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత టమాటా రసం మనకి ఈ విధంగా మరిగిపోతుంది. ఇప్పుడు ఈ రసంలో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా టమాటా రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రసాన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎంతో టేస్టీగా, సింపుల్గా చేసుకునే టమాటా రసం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.